and most entertaining program ever. Freedom Refined Sunflower Oil. Chota Champion. చిన్నోళ్ళకి మస్తీ పెద్దోళ్ళకి కుస్తీ. పిట్ట కొంచెం కూత ఘనం అన్నారండి పెద్దలు. చిన్నవాళ్ళు పార్టిసిపేట్ చేసే గేమ్ షోస్ మనం ఎన్నో చూసాం. అలాగే పెద్దవాళ్ళు పార్టిసిపేట్ చేసే షోస్ కూడా బోల్డ్ అని చూసాం. కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఆడించే వన్ అండ్ ఓన్లీ యూనిక్ షో మన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. జనరల్ గా పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. మరి వాళ్ళకే తెలియని విషయాలు తల్లిదండ్రులు కనుక్కోవాలంటే అమ్మో అగ్ని పరీక్షే కదా. మరి అలాంటి అగ్ని పరీక్షను ఎదుర్కోవాలి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న తల్లిదండ్రులు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ పెద్దోళ్ళకి కుస్తీ. ఇక మన ప్రోగ్రామ్ లో 3 క్యూటీ అండ్ నాటీ రౌండ్స్ ఉన్నాయి. మరి ఆ రౌండ్స్ ఏంటి, అక్కడ ఏమేమి అలా జరుగుతుంది అనేది మనం స్టార్ట్ చేశాకే తెలుస్తుంది. బట్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. ఇవాళ మన గెస్ట్ ఎవరో తెలుసుకుందామా? టోటల్ ఇండియా సెలబ్రేటెడ్ హర్ త్రూ బాలికావధు, చిన్నారి పెళ్లి కూతురు. షీ ఇస్ నన్ అదర్ దాన్ అవికా గౌర్ ఆకా ఆనంది అలాంగ్ విత్ హర్ హీరో రాజ్ తరుణ్. So happy to have you on Chota Champion. So ఉయ్యాల జంపాలతో మీరు డెబ్యూ చేయబోతున్నారు. సో ఉయ్యాల జంపాల గురించి మాట్లాడాలంటే 25th రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది? First, for my Telugu audience, I would love to say Andariki Namaskaram. Both of common. Thank you. And people have really loved me as Anandi here, and I would love to say a big thank you to Andhra Pradesh because they have accepted me with open arms, and they are just inviting me, and they are very. So a big thank you, and all this success credit also goes to my fans and everybody who loves me because of them this happened. So and also music Uyala Jampala, which is your favorite song? My favorite song Manabandham. What is yours? My favorite Uyalaina Jampalaina Neeto Gamani మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. సూపర్లీ సాంగ్. 2-3 years ఏజ్ ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు? నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఇక్కడ అలాంటి బోల్డంత మంది పిల్లలు మనల్ని చాలా చాలా ఎంటర్టైన్ చేసి వాళ్ళ అల్లరితో బాగా ఆట పట్టించబోతున్నారు. సో ఐ ఆల్ రెడీ ఫర్ ఇట్. సో ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఆల్రైట్, మరి ఫస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ద షో తన గురించి మాట్లాడుకుందాం. తెలుగు శ్లోకాలు శుభ్రంగా చదువుతాడు. అలాగే బుజ్జి పిల్ల తెల్ల పిల్ల అని పాట కూడా పాడతాట. నేను పాడితే బాలేదు కదా, మరి సాత్విక్ ని పాడమందామా? లెట్స్ వెల్కమ్ సాత్విక్ అలాంగ్ విత్ హిస్ పేరెంట్స్. బట్ మీరేమంటారు? మీ రియాక్షన్ ఏంటి? ఓకే, నో ప్రాబ్లం. అంతేనా? అంతే. ఎంత బ్రాడ్ మైండెడ్ వైఫ్ ఉంది. సాత్విక్ నా కోసం పాట పాడవా ప్లీజ్? ఇంకా నువ్వు నేను సూపర్ సూపర్. మురళి అండ్ ఉషా గారు. సాత్విక్ ఏజ్ ఎంత? 2.10. పాట మాత్రం నా కోసం ఎంత బాగా పాడాడు. ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ లోనూ ఫస్ట్ ఉంటాడు. సాంగ్స్, డాన్స్, సైక్లింగ్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళ అక్క కోసం కొన్న సైకిల్ తను సైక్లింగ్ చేస్తాడు. అంటే పెద్ద సైకిల్ అన్నమాట. హీరో లాగేంట్రా? హీరోవే నువ్వు. కిసి నాకు కిసి. సూపర్. తెలుగు శ్లోకాలు కూడా చాలా బాగా చెప్తాడు కదా. తెలుగు రైమ్స్. ఓకే, నీ ఫేవరెట్ ఏంటో అని చెప్పు. చెప్పేసి. ఓకే. దానిమ్మ పండు నిన్ను చూడగా నిన్ను చూడగా అబ్బబ్బ పులుపు తిననే తినను. నీకు కావాలా ఎవరికి వద్దా? పడేస్తున్నాను. సూపర్.
సాత్విక్ కి మీకు కూడా బోల్డ్ గేమ్స్ ఉన్నాయి టు ప్లే. సో ఐ యు ఆల్ రెడీ ఫర్ ఇట్? Yes, sure. అవునా? వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. జిలేబీ. జిలేబీ అంటే ఎన్ని ప్లేట్ల జిలేబీలు పెట్టి తినమంటారు అనుకున్నారా? ఆసదా చెప్పడం కూడా. జిలేబీ అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ అలా. సో ఈ రౌండ్ లో మీకు టాస్క్ ఇస్తాం అనమాట. ఆ టాస్క్ సాత్విక్ వచ్చిన పార్టిసిపెంట్ చైల్డ్ చేయగలడా లేడా, చేస్తే ఎంతవరకు చేయగలడు అనేది టెస్ట్ చేయబడుతుంది. సో బై ది ఎండ్ ఆఫ్ ది రౌండ్ ఒక్క ఫ్యామిలీ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇందులో సాత్విక్ తో పాటు ఒక పేరెంట్స్ లో ఒక పేరెంట్ ఇక్కడ ఉండాలి, ఒక పేరెంట్ ఇంకో స్పెషల్ రూమ్ ఉంది అక్కడికి వెళ్ళాలన్నమాట. సాత్విక్. ఓకే. సో ఆర్ యు ఆల్ రెడీ? ఆల్ రైట్. సో సాత్విక్ తో పాటు ఎవరు వెళ్ళాలనుకున్నారు మీ ఇద్దరిలో? నేను వెళ్తాను. ఈస్ క్లోజ్ టు యూ అంటే అమ్మకుచ్చియా? అంతే అమ్మకుచ్చియేనా? అంతే. ఓకే. మరి సాత్విక్ అమ్మతో వెళ్తావా డాడీతో ఉంటావా? అమ్మతో. అమ్మతో వెళ్తావా? డాడీతో ఎందుకు వద్దు? డాడీ బ్యాడ్ బాయా? గుడ్ బాయ్. ఆల్రైట్. మరి ఉషా గారు అండ్ సాత్విక్ మీకోసం ఉన్న స్పెషల్ రూమ్ కి మీరు వెళ్ళండి. అండ్ సార్ మీరు ఇక్కడే ఉండండి, నాతో ఫ్లర్ట్ చేశారు బోల్డ్ అంతా, ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసిన. ఓకేనా? ఓ అలా అంటారా? ఓకే నేను మీ సైడే చాలా. ప్లీజ్. సో జెంటిల్మెన్ గారు మీ లేడీ ఇక్కడ పక్కన లేరుగా, ఇప్పుడు చెప్పండి ఏంటి ఫ్లర్టింగ్ ఇందాక? యాక్చువల్ గా మా ఆవిడకి ఇద్దాం అనుకున్నాను, ఎప్పుడు ఇచ్చేది కదా అని. అందుకంటే మీరు కొంచెం అందంగా ఉన్నారని మీకు. ఇప్పుడు ఈ రౌండ్ లో ఒక టాస్క్ ఇస్తామని చెప్పాను కదా, దిస్ ఇస్ యువర్ క్వాలిఫైయింగ్ టాస్క్. సో ఆర్ యు రెడీ ఫర్ ఇట్? షూర్. సో మరి మీ లేడీ అండ్ మీ బేబీ ఎక్కడున్నారో? జీ అయితే ఇక్కడ ఉన్నారు, బేబీ ఎక్కడున్నారో చూద్దాం. చూద్దాం. So that is the place where Usha Garu and Satvik are going to be. You like it? Yeah. Okay, so task సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు వచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దామా? లెట్స్ టేక్ ఎ లుక్. మీ బాబు బంతితో 6 వికెట్లలో ఎన్ని వికెట్లను పడగొట్టగలడు? ఆప్షన్స్ ప్లీజ్. A 2, B 3, C 4 and D 6. 2 3 4 6. సో 1 minute టైంలో సాత్విక్ ఎన్ని వికెట్స్ ని పడగొట్టగలడు అని మీరు అనుకున్నారు? 4. సో ఒకవేళ 3 వచ్చినా గానీ యు లూజ్ ఇట్, యు నో. 4 అంటే యాక్యురేట్ గా 4 ఉండాలి. ఓకే. ఆర్ యు షూర్ అబౌట్ ఇట్? షూర్. సో సాత్విక్ వాళ్ళ నాన్నగారు అనుకున్నారు సాత్విక్ బంతితో 6 వికెట్లలో 4 వికెట్లు పడగొట్టగలడు 1 నిమిషం టైంలో అని అనుకుంటున్నారు. చూద్దాం మరి. ఇదిగో బాము. ఇదేంటి? మంకీ అది. మంకీ. Yo, 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 మేమంతా yo, yo, weekend mayo. సో సాత్విక్ ఆ రూమ్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ బాల్ టచ్ చేసిన వెంటనే టైం స్టార్ట్ అయిపోతుంది. అట్ 1 minute of time. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నించోని ఈ బాల్ తీసుకొని ఆ స్టిక్స్ మీదకి ఇసరాలి. ఓకేనా? అప్పుడు పడిపోతా. పడిపోవాలి, అన్ని స్టిక్స్ పడిపోవాలి. ఓకేనా? వెయిట్ గట్టిగా. There. ఇంకోసారి టైం స్టార్ట్ అయిపోయింది. ఫాస్ట్ గా. ఇంకా మళ్ళీ. గుడ్. క్యా బాత్ హై. మళ్ళీ ఇంకోటి. ఒక్క దెబ్బకి 2 సూపర్ సూపర్ సూపర్. 20 seconds లాస్ట్. 20 seconds లో ఆ ఒక్క వికెట్ సాత్విక్ డాడ్ అన్నారు. 10 9 8 7 6 5 4 3 2 and 1. Time up. Let's call your wife and Satvik. ఇండా బయట అంతా నేనే చోటా ఛాంపియన్, నింగికి నిచ్చెన లేచే మేకి చోటా ఛాంపియన్. ఓకే ఉషా గారు మీకు టాస్క్ ఇచ్చాం కదా మీకు Yeah. సాత్విక్ కి, తను ఆ బాల్ తో ఎన్ని వికెట్స్ పడగొడతాడని. మీ హస్బెండ్ కి మేము ఆప్షన్స్ ఇచ్చాం 2 3 4 and 6. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చెప్పుంటారు అనుకున్నారు మీరు?
ఓ నో 4. 4 చెప్పుంటాడా? ఆహాహాహా, క్యా బాత్ హై. ఇద్దరి ఆలోచనలు కలిసిపోయాయి. సో తను కూడా 4 చెప్పాడు. బట్ దెన్ మీ ఇద్దరికి విరుద్ధంగా తను 5 వికెట్స్ పడగొట్టాడు. ఓ మురళి గారు 4 చెప్పారు. సో 4 కి ఒకటి తక్కువైనా ఎక్కువైనా కానీ మీరు డిస్క్వాలిఫై రౌండ్ లో. సో అలా తను 5 పడగొట్టాడు అండ్ మీరు చెప్పిన ఆప్షన్ మాత్రం 4. సో ఈ రౌండ్ లో అలా మీరు డిస్క్వాలిఫై అయిపోయారు. కానీ ఎలిమినేట్ అవ్వలేదు. అవుతారో అవ్వరో అనే విషయం మిగతా పార్టిసిపెంట్స్ రిజల్ట్స్ పైనే ఉంది. సో వి స్టిల్ హ్యావ్ అ ఛాన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్టిసిపెంట్ నుంచి తెలుసుకుందామా? మీరు రోజు పార్క్ వెళ్తారా? ఏమన్నా వీలున్నప్పుడు వెళ్తాం. కానీ మన శ్రీ అమీక్షాని మాత్రం వాళ్ళ నాన్న నో మ్యాటర్ వాట్ 600 106 రోజు పార్క్ తీసుకువెళ్లాల్సిందే. ఈ అల్లరి పిల్లకి 2 ఏళ్ళు. మరి తను పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ శ్రీ అమీక్ష విత్ హర్ పేరెంట్స్. శ్రీ అమీక్ష, అమ్మ నాన్న పేరెంట్ చెప్పు. అమ్మ పేరేంటి? ఓ రఘువా. మరి అసలు పేరేంటో? లక్ష్మి. లక్ష్మి. ఓకే. నాన్న పేరేంటి నాన్న? శ్రీను. శ్రీను అట ఇట్లాగే పిలుస్తున్నా. ఇంత ఏ శ్రీను చాక్లెట్ తీసుకురా. సో లక్ష్మి అండ్ శ్రీనివాస్ గారు, మరి సెకండ్ కంటెస్టెంట్ గా మీరు కూడా ఫస్ట్ టాస్క్ ని ఫినిష్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. సో మరి అమీక్షతో పాటు ఎవరు వెళ్తున్నారు? అదేంటో డాటర్స్ ఎప్పుడు డాడీ. ఓకే. సో మన ఫస్ట్ రౌండ్ జిలేబీ రౌండ్ అన్నమాట. జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ. సో జెంటిల్మెన్ అండ్ బేబీ ఎక్కడికి వెళ్ళారో చూడాలనుకున్నారా? లెట్స్ సీ. శ్రీ అమీక్ష ఈ రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక టాస్క్ ఇస్తాం మేము మీకు. సో ఆ టాస్క్ కి సంబంధించి క్వశ్చన్ ఏంటో చూద్దామా? లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద క్వశ్చన్. మీ పాప 5 బిస్కెట్లతో ఎన్ని వరుసలను అమర్చగలదు? ఆప్షన్ ఏ 0 to 1, ఆప్షన్ బి 2 to 3, ఆప్షన్ సి 3 to 4 అండ్ ఆప్షన్ డి 4 to 5. సో 1 minute లో శ్రీ అమీక్ష ఎన్ని రోజు అలా 5 బిస్కెట్స్ తో సెట్ చేయగలదు అని మీరు అనుకున్నారు? 0 1 చేస్తుంది. ఓకే. ఒకవేళ 1 కాకుండా తను 2 చేసినా కానీ మీరు డిస్క్వాలిఫై అయిపోతారు జిలేబీ రౌండ్ లో. ఓకే. సో 1 అంటున్నారా? 1. సో అకార్డింగ్ టు మిసెస్ మమ్మీ, శ్రీ అమీక్ష ఒకటే రో అమర్చగలదు ఇన్ స్పాన్ ఆఫ్ 1 minute టైం అని అంటున్నారు. సో ఫ్రీ చేసేసాం ఆప్షన్ ఏమి చూద్దామా మరి? ఓవర్ టు ద రూమ్. అది అబ్బోయ్ అమ్మో, ఏంటిది? దాల్. ఇదేంటి? బిస్కెట్లు పెడదామా? 1 by 1 పెడదామా? ఓకే. ఎలా పెట్టు? ఒకటి తీసి ఇక్కడ పెట్టు. నౌ యు కెన్ ఒకటి టాక్. తీసి ఇక్కడ పెట్టు. అమ్మో, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకోటి పెట్టు. షార్ట్ కట్ లో ఎంత ఉందేంటి? ఇట్లాగా ఇట్లాగా చెప్పండి చెప్పండి చెప్పండి. ఇట్లాగా ఇక్కడ నుంచి పెట్టు. ఇక్కడ నుంచి పెట్టు. ఇట్లాగా చూసారా ఇక్కడ మీరు నుంచి ఒకటే ఇక్కడ అన్నారు, ఇగో, రెండోది ఇట్లాగా. రెడీ ఇక్కడ నుంచో. చేసేసుకుంటోంది. అది నేను తెస్తాను. తెలివైన ఇట్లాగా, పిల్ల. ఇట్లాగా చెప్తా. బుట్ట మాత్రం కావాలి తనకి. పెట్టు. చెప్పండి చెప్పండి. ఇంకోటి పెట్టు. అమీక్ష ఒక్కటే పెట్టమ్మా. తినకూడదు, మీద పెట్టాలి. పెట్టు సరిగ్గా. అది తింటది. నువ్వు పెడితే 5 పెట్టాలట. పెట్టు. అయ్యో మీ ఆయన్ని అవుట్ పెట్టు. చేయించేట్టుగా ఉన్నారు. దీని మీద ఇంకోటి పెట్టు. దీని మీద లాస్ట్ దీని 20 మీద. seconds, come on. అమీక్ష చాలు. 1 by 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Let us call Srinivas Garu and Sri Amiksha. సో శ్రీనివాస్ గారు మీకు ఒక టాస్క్ ఇచ్చాము. అవును. ఆ క్వశ్చన్ ఏంటంటే తను యాజ్ వి సెడ్ అలా 5 బిస్కెట్ రోజు ఎన్ని పెడుతుంది అమ్ము అని అనుకున్నాం. సో మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా? నేను 1 or 2 అనుకున్నాను. అదే ఇంటి దగ్గర బ్రిక్స్ అవి పెడతా ఉంటాం. బిల్డింగ్స్ అవి ఇవి బిల్డింగ్స్ అవి పెడుతుంది. జస్ట్ అన్ని పెట్టేసి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తోటి ఇట్లా వేస్తుంది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ 1 అట్లీస్ట్. కానీ లక్ష్మి గారు 2 to 3 అని ఆప్షన్ చెప్తారని మీరు అనుకున్నారా? అని అనుకోలేదు. వాట్ డిడ్ యూ థింక్? 1 or 2 అనుకుంటుంది అనుకున్నాను. 2 to 3 అనుకుంటుంది అనుకున్నాను.
కరెక్ట్ గానే గెస్ట్ చేశారండి బాబు. థ్యాంక్ యూ. సో మామ్ అండ్ డాడీ అనుకున్నట్టుగానే యూనో మీరు 1 అనుకున్నారు, మీరు 1 అనుకున్నారు, తను 1 పెట్టింది. సో కంగ్రాచులేషన్స్, మీరు జిలేబీ రౌండ్ క్వాలిఫై. ఇక ఇప్పుడు వచ్చే అల్లరి పేరు అంకిత్. వీడికి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ. చూడడానికి ముద్దుగా క్యూట్ గానే ఉంటాడు, 2 ఏళ్ళు. కానీ 5 నిమిషాలు దాంతో ఉంటే చాలు వీడోడండి బాబు అన్నట్టుగా అనిపిస్తుందట. మరి అంకిత్ గురించి ఇంకా తెలుసుకుందామా? లెట్స్ కాల్ హిమ్ విత్ హిస్ పేరెంట్స్. ప్రిన్స్, మీ ప్రిన్స్ అంకిత్ బాగా అల్లరి చేస్తాడట కదా? చాలా బాగా. చూడడానికి స్వీట్ గుంటాడు, చేసి అల్లరి చాలా హాట్ గుంటాడు. వెరీ క్యూట్. అవునా? లైక్ ఎలాంటి అల్లరి చేస్తాడో? మనుషులు ఓపికని పరీక్షిస్తాడు. ఓపిక. బాగా ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ నాన్నగారు నేను ఇలా బాగా ఉండడానికి నీ దిగ ఇలా సన్నగా ఉండడానికి కారణం వాడే. మరి మీరు కొంచెం చబ్బిగా ఉండడానికి కారణం ఏంటో? లేదే, ఎవరైనా సన్నగా కావాలంటే బాబులు ఎత్తుకుంటూ కాదు. అంతేనా? మీతో చేసిందంత. ఓకే, సో ఈ టాస్క్ లో బేబీతో పాటు పేరెంట్ వెళ్ళొచ్చు, ఎవరన్నా ఒకళ్ళు. సో డాడ్ వెళ్తున్నారా, మామ్ వెళ్తున్నారా? డాడీ వెళ్తారు. రెడీగా ఉన్నారా? ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్ జిలేబీ ఫర్ యూ. ఈ రౌండ్ లో ఒక టాస్క్ ఇస్తాం. ఆ టాస్క్ ఇక్కడ జరగదు, ఒక స్పెషల్ రూమ్ లో జరుగుతుంది. మరి ఆ స్పెషల్ రూమ్ ఏంటో చూద్దామా? లెట్స్ టేక్ ఎ లుక్. వావ్. సో ఈ రూమ్ చూడంగానే ప్రిన్స్ ఎంజాయ్ చేస్తాడా ఇలాంటి రూమ్? చాలా ఎంజాయ్ చేస్తాడు. సో ఆర్ యు రెడీ టు నో వాట్ ద టాస్క్ ఇస్? yes. లెట్స్ సీ ద క్వశ్చన్. కేక్ మీద వెలుగుతున్న క్యాండిల్స్ లో మీ బాబు ఎన్నింటిని ఆర్పగలడు? ఆప్షన్ ఏ 1 to 5, ఆప్షన్ బి 6 to 8, ఆప్షన్ సి 9 to 11, ఆప్షన్ డి 12 to 15. ఓకే. సో 1 minute టైంలో అంకిత్ ఆ కేక్ మీద ఉన్న ఎన్ని క్యాండిల్స్ ని బ్లో చేయగలరని మీరు అనుకున్నారు? సో జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. బి 6 to 8. 1 minute 6 to 8 క్యాండిల్స్ బ్లో చేస్తాడా ప్రిన్స్? చేస్తాడండి. 6 to 8 ఆప్షన్ బి ని ఎంచుకున్నారు. సో దాన్ని ఫ్రీజ్ చేస్తాం మేము. మరి అంకిత్ వాళ్ళ మామ్ ని రైట్ ప్రూవ్ చేస్తాడా, రాంగ్ ప్రూవ్ చేస్తాడా? మళ్ళీ వాళ్ళ డాడీ ఎంత తన్ని సపోర్ట్ చేస్తారో చూద్దామా? లెట్స్ సీ. ఆహా, తల్లి ప్రేమ పొంగి పొర్లిపోతుంది. అరే ఇక్కడ చూడు. అరే బాల్. అంకిత్, అరే రే బాల్స్ ఉన్నాయి చూడు, బాల్స్. ఊపు ఇట్లా నువ్వు ఒట్టుకో. అదిగో అంకిత్ 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 అంకిత్. ఊపు గట్టిగా. ఊపు గట్టిగా. ఊపు అంటున్నాడు వాడు. గట్టిగా ఊపు. ఊపట. సో క్యూట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో క్యూట్. కానీ అంకిత్ క్లాస్ మాత్రం తనతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. బేసిక్లీ మీరు క్యాండిల్స్ ఊపు అనుదమంటాను అంటున్నాడు. అన్నాడా? సో క్యూట్. సో మొత్తానికి మీరు చెప్పిన ఆప్షన్ బి రైటా రాంగ్ గా తెలుసుకుందామా? ఓకే. బట్ అది తెలుసుకోవాలంటే విల్ హ్యావ్ టు కాల్ శివ గారు అండ్ యువర్ ఫ్రెండ్స్ బ్యాక్ టు ద డయస్. సో లెట్స్ కాల్ దెమ్. ఓకే, జిలేబీ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు. బట్ క్వాలిఫై అయ్యారా, డిస్క్వాలిఫై అయ్యారా అనేది ఇప్పుడు తెలుస్తుంది. మీరేమనుకున్నారు? 6 to 8 అని చెప్పాను నేను. కానీ అక్కడ పాపం తను ఎన్నిసార్లు ఉప్పు అఫ్ఫా కానీ అనుకుని చెయ్యలేదని నేను అనుకుంటున్నా. చేశాడా? అయ్యో షోర్? Yes. కౌంట్ చేశారా? Yes. ఎన్ని చేశాడు? 6. మీరు అనవసరంగా జూటా హోప్స్ ఇవ్వద్దు మీ ఆవిడకి. 6 to 8. రియల్ నంబర్ 6 కాదండి. రియల్ నంబర్ ఇస్ ఐఎమ్ సో సారీ 7. మమ్మీయే గెలిచింది. ఓకే, సో ఫైనలీ జిలేబీ రౌండ్ లో మీ ఫ్రెండ్స్ క్వాలిఫై అయ్యారు. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ. So before we move on, let's call Avika and Raj Tarun once again.
అవిక అండ్ తరుణ్ మా షో ఎలా అనిపించింది చోటా ఛాంపియన్? Chota Champion chala bagundi. Thank you for making this show because this is something very fresh and you know it's nice to see. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ. Thank you so much. Bye bye. Bye bye. లాస్ట్ కంటెస్టెంట్ వి ఆర్ సేవింగ్ ద బెస్ట్ ఫర్ యూ. లెట్స్ సీ హూ ఇట్ ఇస్. సాన్విక. తను ఒక్కసారి కమిట్ అయిందంటే అమ్మా నాన్నల మాట అస్సలు వినదు. నచ్చని ఛానల్ కనపడితే చాలు ఇమ్మీడియట్ గా రిమోట్ కి పని పెట్టేస్తుంది. పట్టు వదిలిన విక్రమార్కురాల్లాగా. బాగుంది కదా. ఎనీవేస్, సో లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సాన్విక విత్ హర్ పేరెంట్స్. కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. సాన్విక మమ్మీ పేరేంటి? అమ్మా చైతన్య. డాడీ పేరు? సూపర్ గా చెప్పింది కదా. ఓకే, సో చైతన్య గారు అండ్ తిరుమలేష్ గారు, సాన్విక అల్లరి చేస్తుందా బాగా? చాలా బాగా అలా చేస్తుంది. ఎంత అల్లరి చేస్తుంది ఏంటి? ఇంట్లో ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యేంత ఖాళీ చేస్తుంది. సూపర్ గా డాన్స్ చేసినందుకు. సాన్విక మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? డాడీ టక్కుని చెప్పేసింది చూడండి. ముందుకి డాడీ ఎందుకు ఇష్టం? మమ్మీ అన్నం తినిపిస్తుంది, డాడీ చాక్లెట్ ఇస్తారు. అది సంగతి. చూసారా, మంచి చేస్తే ఎవరికి నచ్చదు. భలాయిక జమానానియే. ఓహో. సో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ జిలేబీ రౌండ్ లో ఒక స్పెషల్ రూమ్ కి సాన్వికని పంపిస్తాం. తనకి తోడుగా మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు. సో ఎవరు వెళ్తున్నారు? నేను వెళ్తాను. మీరు వెళ్తారా? సో స్పెషల్ రూమ్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు కదా? సో తిరుమలేష్ గారు, జిలేబీ రౌండ్ అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ. మీ లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి పంపించాము. అక్కడ ఒక టాస్క్ ఉంది. రూమ్ మాత్రం వండర్ఫుల్ గా ఉంటుంది. సో ఏ రూమ్ కి వెళ్ళారో చూద్దామా? యు ఆర్ క్యూరియస్ టు నో? లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ది రూమ్. సో అక్కడ ఒక టాస్క్ దాగి ఉంది. ఆహా, ఓహో, ఈ టాస్క్ కి సంబంధించిన క్వశ్చన్ ఏంటో చూద్దామా? లెట్స్ సీ. మీ క్వశ్చన్ ఏంటంటే, బౌల్ లో ఉన్న వాటిలో మీ పాప ఎన్నింటిని గుర్తించగలదు? మీ ఆప్షన్ ఏ 1 to 2, ఆప్షన్ బి 3 to 5, ఆప్షన్ సి 6 to 8 అండ్ ఆప్షన్ డి 9 to 11. చైతన్య గారికి ఆల్రెడీ అక్కడ క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ ద టాస్క్ అని తనకు తెలుసు. సో తను చెప్పాలి, వెళ్ళి తను పిక్ చేసుకుని తీసుకురావాలి. ఇఫ్ షీస్ ఆస్కింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దువ్వెన తెచ్చి అంటే తను దువ్వెన వెళ్ళి తీసుకురావాలి. ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 minute. అది టాస్క్. 6 to 8. షూర్? ఓకే, లెట్స్ ఫ్రీజ్. రైట్. సో మరి టాస్క్ మొదలు పెడితే గానీ మనకి ఆప్షన్ కరెక్టో కాదో తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్. చూద్దాం. సాన్వికకి బొమ్మలు అంటే బాగా ఇష్టం కదా, పిల్లలకి ఇష్టం అనుకోండి. సో ఎక్సైటెడ్. సూపర్ అట. అక్కడ బ్రష్ ఉంది, తేనానా? ఇక్కడ బ్రష్ ఉంది. Your time starts now. Come on. నెక్స్ట్ నాకేం కావాలి? వాచ్ తీసుకురావాలి. వాచ్ అక్కడే వాచ్ ఉంది చూడు. వాచ్ నానా? అదే పెన్ తీసుకురా. పౌడర్ పఫ్ చూడు. పౌడర్ పఫ్ 30 seconds లో 3 items ఆల్రెడీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మమ్మీకి ఇచ్చేసింది. పౌడర్ పఫ్. ఇంకా 30 seconds ఏనా ఎంత పిక్ చేస్తుందో చూద్దాం. 4th item పిక్ చేస్తుంది. 15 seconds. ఫోన్ ఉంది అక్కడ. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. సూపర్. సాన్విక చాలా బాగా ఐడెంటిఫై చేసింది. సో మొత్తానికి ఎన్ని పిక్ చేసిందని అనుకున్నారు మీరు? 6. మరి ఇది కరెక్ట్ కాదో, మీరు ఈ రౌండ్ క్వాలిఫై అయ్యారో డిస్క్వాలిఫై అయ్యారో తెలుసుకోవాలంటే విల్ హ్యావ్ టు కాల్ చైతన్య గారు అండ్ సాన్విక. సో లెట్స్ కాల్ దెమ్ బ్యాక్. Chota Champion.
టాస్క్ లో తను ఐడెంటిఫై చేసి మీకు తెచ్చివ్వాలి అనే ఒక టాస్క్ ఇచ్చాము ఆ రూమ్ లో. సో ఆప్షన్స్ ఇచ్చాము మీ హస్బెండ్ కి 1 to 3, 3 to 5, 6 to 8 అండ్ అలాగే 9 to 11. సో మీ హస్బెండ్ ఏ ఆప్షన్ చెప్పుంటారని మీ వాట్ యూ థింక్? 6 to 8 చెప్పుంటారనా? 1 minute లో మీరు చెప్పారు, మీ హస్బెండ్ అలాగే చెప్తారని మీరు ఎలా అనుకున్నారు? వచ్చేసారు అలాగే, కానీ మొత్తానికి మీరు కరెక్ట్ అయిపోయారు. కంగ్రాచులేషన్. సో ఫస్ట్ రౌండ్ జిలేబీ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇది ఎలిమినేషన్ రౌండ్. ఇందులో మనకు తెలుసు 3 క్వాలిఫై అయ్యారు, 1 డిస్క్వాలిఫై అయ్యారు. సో సాత్విక్ చెప్పిన దానికంటే ఎక్కువ పర్ఫామ్ చేసేసి అలా డిస్క్వాలిఫై అయిపోయాడు. సో మిగతా 3 సాన్విక, శ్రీయమీక్ష అండ్ అంకిత్ 3 పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేసి క్వాలిఫై అయిపోయారు. బట్ యాజ్ ఎ సెడ్ ఓవర్ క్వాలిఫై అయిపోయాడు మన సాత్విక్. సో ఏం చేద్దాం, నెక్స్ట్ రౌండ్ లో 3 కావాలి మనకి. బట్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఆడియన్స్ ఏమంటారు? వాట్ యూ థింక్? నెక్స్ట్ రౌండ్ ఇంకో ఛాన్స్ ఇద్దామా? నెక్స్ట్ రౌండ్ తీసుకెళ్దామా సాత్విక్ ని? పక్కా? Because it's the first episode, I want everybody to be happy. So congratulations all 4 of you. Next round ki qualify అయిపోయారు. Super congratulations. But ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఫస్ట్ రౌండ్ లో ఓన్లీ 1 ఫ్యామిలీ గెట్స్ ఎలిమినేటెడ్, కానీ సెకండ్ రౌండ్ లో 3 ఫ్యామిలీస్ ఎలిమినేట్ అయిపోతారు. సో మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే సెకండ్ రౌండ్ ఏంటో తెలుసుకోవాలి కదా. లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. జజంతరం మంతరం. జజంతరం అమంతరం రౌండ్ ఏంటంటే, మీకు ఫస్ట్ రౌండ్ లో జిలేబీ రౌండ్ లో ఒక్కొక్క ఫ్యామిలీకి 4 డిఫరెంట్ టాస్క్ ఇచ్చాం కదా, కానీ ఈ రౌండ్ లో మాత్రం ఒకటే టాస్క్ అందరు పిల్లలు పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ టాస్క్ కి ఎవరైతే పేరెంట్ అకంపెనీ చేశారో బేబీస్ తో పాటు, ఆ పేరెంట్ ఇప్పుడు అకంపెనీ చేయకూడదు. సో జజంతరం అమంతరం రౌండ్ లో మీకు ఇచ్చే టాస్క్ ఏమిటంటే, ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తాము, అందులో వాటర్ ఫుల్ గా ఉంటాయి, ఒక రెడ్ మార్క్ ఉంటుంది. మీ బేబీ ఆ వాటర్ గ్లాస్ తో ఆబ్స్టకిల్స్ ని దాటి ఫైనల్ పాయింట్ కి రీచ్ అవ్వాలి. ఆ గ్లాస్ ఒక రెడ్ మార్క్ లెవెల్ ఉంటుంది, వాటర్ ఫుల్ గా ఉంటుంది, కానీ ఆ రెడ్ మార్క్ లెవెల్ కి కింద అయిపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఫస్ట్ రౌండ్ లో మీ బేబీస్ 1 minute తోనే టాస్క్ ఫినిష్ చేయాలి అనేది టైం లిమిట్ పెట్టామో, అలాంటి టైం లిమిట్ ఇప్పుడు లేదు. సో టైం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, రెడ్ మార్క్ కంటే బిలోగా వాటర్ పడకుండా ఎవరైతే ఫాస్ట్ గా రీచ్ అయ్యారో వాళ్ళని కన్సిడర్ చేస్తాం. అలా విల్ టేక్ ద కౌంట్. ఓకే, సో జజంతరం అమంతరం రౌండ్ కి సిద్ధమైనా అందరూ? సో ఫస్ట్ లక్ష్మి అండ్ శ్రీనివాస్ గారు విత్ యువర్ డాటర్ శ్రీయమీక్ష, యూ విల్ పర్ఫార్మ్ ద టాస్క్ ఇప్పుడు. సో ఇంతకు ముందు మీరు ఎలా శ్రీనివాస్ గారు అమీక్షతో పాటు, నౌ ద మదర్ హ్యాస్ టు గో. సో రెడీగా ఉన్నారా? జజంతరం అమంతరం మ్యాజిక్ చేసేసలా ఈ రౌండ్ పాస్ అయిపోదాం మనం. ఓకే, సో లక్ష్మి గారు అండ్ శ్రీయమీక్ష, గో టు ద స్పెషల్ రూమ్. So let's start the second round, Jajantaram Mamantaram. Water తీసురా. గ్లాస్ లో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. వెళ్ళు. వాటర్ తీసుకురామ్మా. టైం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వావ్, సూపర్ సూపర్. రావాలి రావాలి. వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. రా 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 రా. Come on, come on. అది ఇవ్వు. అమ్మ వెనక చూడు, నాన్న చూడు. ఇట్రా. రా. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So sorry. యాక్చువల్లీ మీరు లేరని తను అలా ఏడ్చేస్తుందంటారా? మీరుంటే వేరేలా ఉండదా? వచ్చేసేదా? బట్ ఎనీవేస్ డెఫినెట్లీ షీస్ ద ట్రూ ఛాంపియన్. ట్రై చేసింది. సో చూద్దాం వాట్స్ గోనా హ్యాపెన్ అహెడ్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఉషా గారు, సో ఫస్ట్ రౌండ్ లో మీరు సాత్విక్ తో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారు. సో మీరు ఫస్ట్ రౌండ్ లో ఆల్రెడీ ఓవర్ క్వాలిఫై డిస్క్వాలిఫై అయిపోయారు. సో ఈ రౌండ్ లో ఏం జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చేస్తాడని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కూడా చేశాడు, కాకపోతే నెంబర్ కరెక్ట్ గా లేదు కాబట్టి. డెఫినెట్లీ అది మీ చేతిలో లేదు, బట్ ఇప్పుడు మాత్రం ఇప్పుడు సాత్విక్ చేతిలోనే ఉంది మొత్తం. చూద్దామా ఎలా చేయబోతున్నాడో. లెట్స్ సీ, గో టు ది స్పెషల్ రూమ్. హలో
ఇప్పుడు ఆ గ్లాస్ తీసుకొని నేను ఉన్నా అక్కడ ఉంటాను దా కింద చూసుకుంటురా పడేయద్దు నాన్న. దా కింద చూసుకుంటురా కింద బొమ్మలు ఉన్నాయి చూసుకో కింద కింద చూడు కింద బొమ్మలు చప్పట్లు కొట్టడం లేదా? సూపర్ సూపర్. వచ్చేసాయి బొమ్మ తప్పకుండా చూసుకుంటూ వెళ్తున్నాడు అంతే దా వచ్చేసాయి సూపర్ సూపర్ వెరీ వెల్ డన్ డన్ That's right. టాస్క్ ఇస్ డన్ కంగ్రాచులేషన్స్ థాంక్యూ సో మచ్ మీరు ఆల్రెడీ చెప్పారు చేసిస్తాడని ఇంట్లో కూడా ఇలాంటి జాగ్రత్తలు అన్ని చేపిస్తుంటారా ఎస్ వాటర్ తాగేటప్పుడు తెచ్చుకో గ్లాస్ అంటే తనే తెచ్చుకుంటాడు వాటర్ తనే తాగుతాడు కానీ అక్కడ పెట్టిన గ్లాస్ మాత్రం పడేస్తాడు పడేస్తాడా కానీ ఇక్కడ ఏంటో లక్కీగా చేస్తాడు అండ్ హీస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ సీ వాట్స్ వెయిటింగ్ ఓకే రైట్ సో చైతన్య గారు మనతో ఉన్నారు సాన్వికాస్ మామ్స్ ఇంతకు ముందు జలేబీ రౌండ్ లో మీరు సాన్వికతో పాటు లోపల స్పెషల్ రూమ్ లో ఉన్నారు సో నా తిరుమలేష్ గారు ఉన్నారు సో ఎలా టాస్క్ పర్ఫామ్ చేయబోతున్నారు అంటున్నారు ఆ టీమ్ కొంచెం టెన్షన్ గా ఉంది అంటే డాడీతో తక్కువ గా ఉంచడం మెయిన్ తన డ్రెస్ తో తను క్యారీ చేయగలుగుతుందా చేయదని డౌట్ అంతేనా చేస్తాను అనుకుంటున్నాను బట్ స్టిల్ షీల్ డూ అంటున్నారా ఎస్ చూద్దాం నాకు టెన్షన్ గానే ఉంది హౌ యువర్ బేబీస్ గోన్ టు పర్ఫామ్ ఎస్ ఓకే ఓవర్ టు ద స్పెషల్ రూమ్ హాయ్ వావ్ మళ్ళీ షీస్ వెరీ హ్యాపీ ఆ రూమ్ లో రావడం నౌ యువర్ టైం స్టార్ట్ అని అక్కడ వాటర్ ఉన్నాయి గ్లాస్ లో నెమ్మదిగా తీసుకొనిరా కింద పోకుండా తీసుకొనిరా ఇట్లా 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 ఇక్కడికి రా అదిగో ఇట్లా అదిగో నాని 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 ఇదిగో ఇది దాటిరా ఇది ఇట్లా దాటేసి ఇట్లా రా సైడ్ నుంచి రా ఓకే వెరీ గుడ్ ఇట్లా ఇట్లా Hey, come on! Ready today! Good, very good, Satvika, well done. There ends the task. Congratulations. Thank you. చైతన్య గారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా జయంత్ర మామసం రౌండ్ లో కూడా మీరు ఫస్ట్ రౌండ్ లో కూడా మీరు అందరికి కాంపిటీషన్ అన్నమాట కానీ కొంచెం మధ్యలో హెసిటేట్ అయిపోయి నువ్వే వచ్చి తీసుకో డాడీ అనింది కదా అప్పుడు కంగారు పడ్డారా నేను కూడా కంగారు పడ్డాను చాలా కంగారు పడ్డాను కానీ ఫైనల్లీ సో ఇంకో లాస్ట్ పార్టిసిపెంట్ ఉన్నారు తను పార్టిసిపేట్ చేస్తే కానీ మనకు తెలియదు సో విల్ వెయిట్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ ఓకే శివ గారు ఏంటంత టెన్షన్ గా ఉన్నారు నేను దగ్గర లేకపోతే చేస్తాడో లేదో డౌట్ నాకు అదేంటి మీ ఆవిడ మీద నమ్మకం లేదా మీకు దివ్య గారు ఇంటి ఏమనుకుంటారు టూ మచ్ మా వాడు పప్ప గుచ్చి అదైతే తెలుసు సో ఇంతకు ముందు రౌండ్ లో మీ ప్రిన్స్ అలా మ్యాజిక్ స్ప్రెడ్ చేశారు ఇప్పుడు దిస్ ఇస్ ద రియల్ టైం ఇంకా మ్యాజిక్ స్ప్రెడ్ చేయాలి టైమ్ ఇస్ ఆల్సో ద యూనో సో దివ్య గారు అండ్ ప్రిన్స్ గారి టీమ్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామా లెట్స్ గో టు స్పెషల్ రూమ్ తీసుకురాడన్నా నాకు పప్పకి దా వెరీ గుడ్ బాయ్ టైం స్టార్ట్ నౌ గ్లాస్ తీసుకురా తీసుకొచ్చేసి మమ్మీ తాగుతుంది వాటర్ తాగుతుంది తీసుకురా మా మమ్మీ వాటర్ తాగుతుంది తీసుకురా వెరీ గుడ్ మమ్మీ కీల్ తాగుతుంది వెల్ డన్ కంగ్రాచులేషన్స్ టెన్షన్ పోయిందా పప్ప చెప్పాడు కదా అయ్యో మమ్మీ చెప్పింది కాబట్టి వాటర్ తాగుతాను అనగానే వచ్చారు నేను ఒప్పుకోను సో ఎందుకైనా మమ్మీ తర్వాత పప్ప వెరీ వెల్ సార్ శివ గారు అమ్మ తర్వాత నాన్న అన్నారు నాకు అది బాగా నచ్చింది ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్ ఆల్ రైట్ దివ్య గారు శివప్రసాద్ గారు అండ్ అంకిత్ బేబీ ఈ రౌండ్ లో నేనే చూడా ఛాంపియన్ అని బాబనాలంటే మీరు కష్టపడాలి సో బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ పాట్స్ ఉన్నాయి కదా మీకు 50,000 రూపీస్ గెలుచుకునే అవకాశం ఉంది ఆ అమౌంట్ డైరెక్ట్లీ మీ బేబీ స్కూల్ ఫండ్ లోకి వెళ్ళిపోతుంది 5,000 నుంచి 50,000 రూపీస్ వరకు క్యాష్ ఉంది సో మీకు 2 ఛాన్సెస్ ఇస్తాం ఫస్ట్ ఛాన్స్ లో మీరు ఈ గలతో పాట్ ని పలగొట్టాలి
ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 ఉంది అనుకోండి, మాకు అది సరిపోదు ఇంకా ఎక్కువ కావాలి అనుకుని డిస్కౌంట్ దీన్ని పలగొట్టారు అనుకోండి, ఇందులో మీకు 5,000 వచ్చాయి. సో దిస్ థింగ్ ఇస్ అవుట్. మీ 15,000 పోయి సెకండ్ ఆప్షన్ విల్ బి కన్సిడర్డ్. లేదు యూఆర్ కాన్ఫిడెంట్ దట్ సెకండ్ ఆప్షన్ లో మీకు అంతకంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే యూ కెన్ టేక్ ది ఆప్షన్. నో యూఆర్ కంటెంటెడ్ విత్ ద ఫస్ట్ ఆప్షన్ మనీ, దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్. బట్ టోటలీ మీకు 50,000 రూపీస్ విన్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. ఓకే, బట్ ప్యూర్లీ ఓన్లీ లక్. చూద్దామా? సో ఎవరు పలగొడదాం అనుకున్నారు? ఐ ఆల్రెడీ యాక్సెప్టెడ్ మదర్ తర్వాతే పప్పా. అమ్మా మామూలు కాదు మీ ఆయన. సో టేక్ యువర్ కదా. సో మీరు ఏ పాట్ ని బ్రేక్ చేస్తారనేది మీ చాయిస్ అవ్వచ్చు, లేదా మీ అబ్బాయి చాయిస్ కూడా అవ్వచ్చు. అంకిత్ ఏది పలగొడదాం? ఏం పలకొడదాం? మమ్ ఆ, బమ్ బమ్, బమ్ 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 ఏ చేస్తావు? ఏ కలర్ చేస్తావు? చెప్పు. ఈ కలర్ చేద్దామా? యూ గుడ్ చాయిస్ 4. మీ ఫస్ట్ ఆప్షన్ 4. ఆర్ యు షూర్? yes కన్ఫర్మ్? yes గో అహెడ్. ఆల్ ద బెస్ట్. yes. Woo! 5,000. కంగ్రాచులేషన్స్, మీరు ఆప్షన్ 4 చూస్ చేసుకున్నారు. 5,000 రూపీస్ గెలిచేస్తున్నారు. మీకు ఇంకో ఆప్షన్ ఉంది. లేదు 5,000 చాలు బాబు అనుకుంటే సేఫ్ కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ సెకండ్ ఆప్షన్. సో 1 2 3 5 6 7 లో అంకిత్ లక్కీ నెంబర్ ఏంటి? అంకిత్ 1. 1 ఇస్ అంకిత్ లక్కీ నంబర్. 3 మీ లక్కీ నంబర్. ఈ రెండు కాదు అనుకుంటే ఇంకా కలర్ఫుల్ గా బోల్డ్ అని అట్రాక్ట్ చేస్తున్నాయి మిమ్మల్ని. అండ్ ప్లీజ్ డోంట్ ఆస్క్ యువర్ హస్బెండ్స్ లక్కీ నంబర్, మేము చూసినాం ఆల్రెడీ. ఆడియన్స్ మీరేమంటారు? 5 అట. ఓకే, ఫైనలీ డిసైడ్ చేసుకోండి. 1. సో దివ్య గారు అండ్ శివప్రసాద్ గారు మీరిద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మన బాబు లక్కీ నెంబర్ కి వెళ్దామని డిసైడ్ అని అంటున్నారు. 1 అంటున్నారు. సో లెట్స్ సీ ఇఫ్ యువర్ బాయ్స్ లక్కీ నెంబర్ విల్. చూద్దామా? గో అహెడ్. ఆల్ ది బెస్ట్. ₹20,000. Congratulations. All right, congratulations Ankit. 20,000 rupees సక్సెస్ఫుల్ గా మీరు సాధించుకున్నారు. నేనే చోటా ఛాంపియన్ రౌండ్ లో 20,000 rupees క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు, which will go to the school fund for Ankit for the studies. సో మీరు హ్యాపీగా ఉన్నారా 20,000 తో? సాటిస్ఫైడ్? ఇక్కడ వరకు రావడమే చాలా గ్రేట్ అండి. టచ్ చేశారు, టచ్ లో ఉంది. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఎవర్ చోటా ఛాంపియన్ Ankit. హీరో ఛాంపియన్ చోటా ఛాంపియన్ నేనే చోటా ఛాంపియన్ చోటా ఛాంపియన్. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నాళ్ళకి మస్తీ పెద్దాళ్ళకి కుస్తీలో ఫస్ట్ ఎవర్ చోటా ఛాంపియన్ ఇస్ సక్సెస్ఫుల్లీ Ankit More, and he won 20,000 rupees. Woo! Already Diwali first ever Freedom Refined Sunflower Oil Chota Champion. చిన్నాళ్ళకి మస్తీ పెద్దోళ్ళకి కుస్తీ బాగా ఎంజాయ్ చేసాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంత అల్లరితో మరింత నాటినెస్ తో కలుద్దాం. Until then, good night and take care. Bye bye.